స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ సంక్రాంతి మా అమ్మాళ్ళదండి పెద్ద పండగ. ఆ రోజు వాళ్ళ ఇంటికెళ్ళాము. నిన్న సంక్రాంతి అయింది కదా! దేవుడి ముల్లండంతాను పెద్దలకి బట్టలు పెట్టి, తిలికెత్తి, ఉప్పారలు పెట్టి, అలాగే జంగమతనికి బియ్యం ఇస్తారండి పెద్దలందరూ. వాళ్ళ పెద్దలందరూ ఉంటారు కదా! వాళ్ళు చనిపోయిన స్వర్గస్థులైన అందరిని పిలిచి, పేరు పేరున పిలిచి, ఈ మే మనవలు, కొడుకులు, కోడళ్ళు ఆళ్ళందరూ ఆళ్ళకి పొడిగిస్తారు. పొగుడుతారంటారు దాన్ని. నేనెళ్ళేసరికి అయిపోయిందండి. వీడియో తీయడం అవ్వలేదు. దేవుడి ముందు మాత్రం ఎక్కువ ఫోటోసే ఉంటాయి. అమ్మకి చాలా పని. నాన్నగారి హెల్ప్ ఉంటది. తిలికెత్తుతారండి. తిలుకు భలే ఉంటది. ఒక చెంబులో నీళ్ళేసి సగం పైన నూనె వేసి ఒత్తు వెలిగిస్తే అలా నూనె కొద్ది కొద్ది వడ్డిస్తుంటే ఆ రోజంతా వెలుగుతది. మరుసటి రోజు మళ్ళీ మడపలేసి వండుతారు. మా చెల్లి నాన్నగారికి, మా వారికి టీ పెట్టిచ్చింది. అమ్మాళ్ళది టెర్రస్ గార్డెన్ అండి. మొక్కలు ఎక్కువేస్తది. చాలా ఇష్టం అమ్మకి. ఈ వాటర్ అంతా జీవఎంసీ వాటర్ వస్తే ఇలా పట్టేస్తారు. అదే పెసర బూరెలండి. చప్పడి గారెలు, శనగపప్పు గారెలు కూడా చేసింది. ఇది కలగూర. ఆ గరిటేటండి మా అమ్మమ్మకి వాళ్ళ అత్తగారు ఇచ్చారటండి అప్పట్లో. అది ఇప్పటి వరకు ఉంది. కలగూర. అదే ఇత్తడి గరిటె, ఇత్తడి దస్తగిన పరవణం, ఇత్తడి సామాన్లు ఉంటది. ఇది ఇత్తడిదే. పప్పు, పెసరపప్పు, చప్పడిపప్పు వండారు. అలాగే రైస్ కూడా, అన్నం కూడా ఇత్తడి కుండ, అదే రాగి కుండ అంట, రాగి తపాలు. అందులో ఇత్తడి జిబ్బిరి కూడా. ఆ రాగి కుండ, ఇత్తడి కుండ లోపల ఏంటంటే ఇండాలం వేస్తారు. అందువల్ల అన్నం వండినా కిలమెక్కదండి. ఇవి ఇప్పుడు అందరూ కొనుక్కొని వాడతారు. ఫస్ట్ నుంచి ఇలాంటివే ఉండేవండి పూర్వం. ఓకే అండి. మీరు కూడా జరుపుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి.